పాప్కార్న్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ టీవీ పాప్కార్న్. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్తో మీ పాప్కార్న్ రెడీగా ఉంది. మరి మీరు రెడీ అయినా? ఓకే, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. పాప్కార్న్. క్రియేటివ్ జీనియస్ శంకర్ శిష్యుడు వసంత బాలన్ డైరెక్షన్లో తమిళంలో రూపొందిన సినిమాని షాపింగ్ మాల్ పేరుతో సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా లవ్లీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకే క్షణమే. హో కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకే క్షణమే. ఓ ఏమో ఏమైందో నన్నే తోసేసి ప్రాణం నీ వైపే కదిలినదే. సాయంకాలంలో ఆకాశంలాగా ప్రాయం రంగుల్లో మునిగినదే. ఓ కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకి క్షణమే. సురేష్ కొండేటి గారు తెలుగులోకి అనువదించిన షాపింగ్ మాల్ ఈ సినిమా చెన్నైలో థియేటర్లో చూడ్డానికి నేను వెళ్ళినప్పుడు టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఒక విభ్రాంతికి లోనై ఆశ్చర్యంతో కళ్ళెళ్ళ పెట్టాడు, నోరెళ్ళ పెట్టాడు అంటాం కదా, ఆ స్థితి కల్పించాడు ఆ చిత్ర దర్శకుడు, నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్. నేను ఆ సినిమాకి మ్యూజిక్ చేసిన అతను ఏఆర్ రెహమాన్ గారికి బంధువు అంటే చాలా చాలా పెద్ద ఆయన అనుకున్నా. రెహమాన్ గారు ఇంతకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు, ఈయన కంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, కోటి గారి దగ్గర పనిచేసేటప్పుడు, ఆచార్య ఆత్రేయ గారి దగ్గర నేను పనిచేసేవాడిని. ఆయన కీబోర్డ్ దగ్గర కూర్చుంటే కాళ్ళు కింది కానవు నేలకు, అలాంటి కుర్రాడు. దాదాపు 2-3 సంవత్సరాలు ప్రతిరోజు మేము స్టూడియోకి ఆత్రేయ గారితో వెళ్ళగానే రెహమాన్ గారిని ఇలా జుట్టు ఇలా చెడిపేసి, నువ్వు పైకి వస్తావురా అనేవాడిని. చిన్న కుర్రాడు కదా అప్పుడు, నువ్వు తప్పకుండా పైకి వస్తావురా అనేవాడిని. కానీ అసలు మనం కన్నెత్తి కూడా చూడలేని స్థితికి వెళ్ళిపోయాడు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. అలాగే ఈ బిడ్డ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళాలని సురేష్ కొండేటి గారు డబ్బింగ్ సినిమాలే కాకుండా నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం, నా పాటకు మాటై పలికావే. హో ఎద చప్పుడు చేసే శృతి నీవే, ఎండల్లో వెన్నెల తెచ్చావే. హో నిప్పుల్లో వానై వచ్చావే. ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం, నా పాటకు మాటై పలికావే. ఎద చప్పుడు చేసే శృతి నీవే. This film is a super hit in Tamil. It's one of the real life stories and very realistic filmmaking. And the director's first film was my first film. And it got selected for the Cannes Film Festival, our last film what we did. And then this film is a very realistic film which happens in everybody's life. We are going through so many streets and so many shopping malls, but there are so many lives involved inside the shopping mall who are striving for their life. So this is a film which is canned on those people, and we got very beautiful songs. All songs were chartbusters there, and songs are picking up really well here. So once again, thanks for giving me this opportunity. Best of luck for Suresh Kondeti sir. I hope the film will be a smash hit. DV Prakash garu ఆయన నాకు నిజంగా హార్ట్ఫుల్ గా మంచి ఫ్రెండ్ గా ఫీల్ అవుతుంది ఎప్పుడూను. ఈ సినిమా ఆయన తెలిసిన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన చేసిన 4 పాటలు సూపర్ డూపర్ హిట్. ఈ రోజు ఆడియో సెన్సేషన్ హిట్ అవడానికి ప్రధాన కారకులు మన జీవి ప్రకాష్ గారు అని చెప్పొచ్చు. సో రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా ఆ పాటలను ఎంత అందంగా డైరెక్టర్ చిత్రీకరించారో కూడా మీరు చూడడం జరుగుతుంది. నిన్న ఈ సినిమా సెన్సార్ సభ్యులు చూసి చెన్నైలో క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా నిజంగా హృదయాన్ని బాగా హత్తుకునే సినిమా.
కమర్షియల్ ఎలిమెంట్స్, ఒక కరడు కట్టిన ఎంత మనుషులు ఉంటారో వాళ్ళని కూడా ఏడిపించే సినిమా ఇది. అసలు మన ఈ సినిమాలో వెళ్ళిన తర్వాత మనం ఏం కదవద్దు, అసలు ఏం ఫీల్ అవ్వదు, ఏడకూడదు, పందంగా చూద్దాం అనుకున్నారు కూడా ఏడిపించే సినిమా ఇది. ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్ అసలు కొంచెం కూడా మిస్ కాల. దాని గురించి నాకు బాగా నచ్చిన సినిమాని చూడడం జరిగింది. దీపావళి కానుకగా నవంబర్ 6వ తారీఖున ఈ సినిమా విడుదల చేయడం జరుగుతుంది. కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకే క్షణమే. హో కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకే క్షణమే. హో ఏమో ఏమైందో నన్నే తోసేసి ప్రాణం నీ వైపే కదిలినదే. సాయంకాలంలో ఆకాశంలాగా ప్రాయం రంగుల్లో మునిగినదే. ఓ కథలను చెప్పే కనులేవే, చల్లని చూపే ఇటు తేవే, ప్రేమ జ్వరమే సోకి క్షణమే. లోకల్ టీవీ పాప్కార్న్ లో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. పాప్కార్న్